గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరదరదరా. నమస్కారం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు నాని పుట్టినరోజు. నానికి అ వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఆహా ఆహా ఈహి ఈహి ఓహో ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈటీవీ ప్లస్ లో వస్తున్నటువంటి ఒక కార్యక్రమం చూసిన వాళ్ళకి నేను ఎందుకు ఇలా అన్నానో అర్థమయ్యే ఉంటుంది. ఎస్, ఆహా ఈహి అనేటువంటి ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ ఈ రోజు మన కార్యక్రమం పార్టిసిపెంట్స్ గా వచ్చారు. ఇక చూసుకోండి, మనం ప్యారడీ పాటల పండుగ చేసుకుందాం. ఫస్ట్ షోకి టికెట్ ఉండదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. పిల్లడా నువ్వు ఉంటే జీవితం పళ్ళు లేని దువ్వెనెట్టి వీపుపై గోగడా. నీ అమ్మకు నీకు దండాలోయమ్మ, పర్ఫ్యూమ్ పూసిన పాయిజన్ నువ్వమ్మా. అయ్యో హాయ్. ఒక్కొక్కళ్ళు ప్యారడీ పాటలు పాడడంలో బాగా నిష్ణాతులు అనుకుంటారు. ఎలా వచ్చింది మీకు ఈ విద్య? ఇక్కడి నుంచి మొదలెడదాం. శిశిరా చెప్పండి. శిశిరా, మీరు ఎప్పటి నుంచి ఇలా ప్యారడీ సాంగ్స్ పాడుతున్నారు? ఎప్పటి నుంచి అంటే రీసెంట్ గా ఈటీవీ ప్లస్ లో ఆహా ఈహి ఓహో షో ద్వారా అలా బయటకు వచ్చామన్నట్టు. ఓకే, అంతకుముందు ఇంట్లో పాడేవాళ్ళ? ఇంట్లో పాడేదాన్ని కాదు, చిన్నప్పుడు ఏదో పాడేదాన్ని అలా ఊరికే. మీరే రాసుకుంటారా ఈ సాంగ్స్ కూడా, లేకపోతే ఎవరైనా రాసిస్తారా మీకు? అంటే వాళ్ళు రాసిచ్చారు యాక్చువల్లీ. ఓకే, ఒరిజినల్ లిరిక్స్ అన్ని మర్చిపోయాం మేము ఈ పాటలు పాడే. ఏదో ఒకటి వినిపించండి మాకు ఇప్పుడు. నువ్వు ముయ్ ముయ్ సై చీమలు సయ్యా సై చీమలు సయ్యా బెంబేలా 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 దోమలు సయ్యా సై చీమలు సయ్యా దోమలు సయ్యా సై చీమలు సయ్యా బెంబేలా 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 బెంబేలా. తలుపులు తీసి ఉంచారా మీరు ఉంచారా? కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల. తలుపులు తీసి ఉంచారా మీరు ఉంచారా? కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల కొడతాయే పిల్ల అవి కొడతాయే పిల్ల. సందులలో మరి గొంతులలో చెత్త పోగు చేస్తే, సందులలో మరి గొంతులలో చెత్త పోగు చేస్తే, సందెకాడ సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి. సందెకాడ సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి. సందెకాడ 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 సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి. దోమలు 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 సయ్యా సై చీమలు సయ్యా దోమలు
తెలుసయ్యా బెంబేలా 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 హోయ్ హోయ్ బెంబేలా బెంబేలా బెంబేలా. హోయ్ హోయ్ అరే రే 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 అదిరిపోయింది అసలు దోమల పాట. అబ్బా ఈగ సినిమాలో కూడా ఇలాంటి పాట లేదు తెలుసా? అసలు ఈగలు ఫీల్ అవుతాయి ఇప్పుడు చూసి. దోమ కుట్టిన ఫీలింగ్ వచ్చింది. అమ్మో దోమల గురించి బోలెడంత ఇన్ఫర్మేటివ్ గా బోలెడంత ఎడ్యుకేటివ్ గా ఉంది ఈ సాంగ్. పారడీ సాంగ్ లోనే ఇంత ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. ఈ చప్పట్లన్నీ గురుస్వామి గారికి. గురుస్వామి గారు మీరు ఇంకా మానలేదన్నమాట ఈ పని చేయడం. బాగుంది. థ్యాంక్ యూ శిశిర, థ్యాంక్ యూ. తేజప్రియ. నా పేరు తేజప్రియ అక్క. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నా ప్రాపర్ హైదరాబాద్. ఆ. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. నీ ప్రాపర్ హైదరాబాద్ అయితే నువ్వు సికింద్రాబాద్ నుంచి ఎందుకు వచ్చావు? హైదరాబాద్ నుంచి Proper రావచ్చు ఇక్కడే కదా. అంటే వేరే దగ్గర ఉండి ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, అలాగా అలా కాకుండా నేను హైదరాబాద్ లోనే పుట్టాను. సికింద్రాబాద్ దగ్గర ఉంటాను. సికింద్రాబాద్ లో ఎక్కడ ఉంటావు? నాది పద్మరావు నగర్. మనకి ఇలాకా మొత్తం తెలుసు. మంది మెట్టు కూడా తెలుసా నీకు? తెలుసు లాలా కూడా తెలుసా? తెలుసు ఆలుగడ్డ బాయ్ తెలుసు చిలకలు కూడా తెలుసు. సీతాఫల్ మండి, అన్ని పక్క పక్కకి కదా. ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి, మౌలాలి మందే ఇలాకా తెలుసా? అందుకనే అడుగుతున్నా సికింద్రాబాద్ లో ఎక్కడా అని. పద్మారావు నగరా? యా. మారేట్పల్లి దగ్గర. మారేట్పల్లి ఎక్కడుంది? ఓ నాకు తెలియదు. లాలగడ దగ్గర ఉంది. అయితే ఓకే, అది వేరే పద్మారావు నగర్ అయ్యి ఉంది. ఇట్స్ ఓకే, ఎవరికి చెప్పొద్దు ఈ విషయం. వసుంధర. హాయ్. హాయ్, చెప్పండి మీకు బాగున్నారా? చాలా మీ సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీరూస్ చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రాపర్ వచ్చి నాగార్జున సాగర్. ఓకే, అవును మీ కాంపిటీషన్ లో మీరు ఎందులో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంత మంది ఉన్నారు టోటలీ? లెక్కలేనంత. ఓ సో ఎవరైనా సరే రావచ్చు, అలా, పార్టిసిపేట్ చేయొచ్చు. లిమిటెడ్ మెంబర్స్ అని ఏం కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది ఈటీవీ. అవును, దీప్తి. నా పేరు దీప్తి. నేను అనంతపురం నుంచి వచ్చాను. మాది ప్రాపర్ అనంతపురం. ఇక్కడ హైదరాబాద్ లో 1 year నుంచి ఉంటున్నాను. సింగింగ్ నా ప్యాషన్ అన్నమాట. సో సింగర్ అవ్వడానికే హైదరాబాద్ కి వచ్చాను. బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే, సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయ్యిందండి అవును. నీకు ఇప్పుడు చేస్తున్నటువంటి షో. అవును. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా 1 2 3 గో. నేను చెప్తాను ఎప్పుడు వెళ్ళాలో మీరు. ఓకే, ఇప్పుడు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉంది. రెడ్ కలర్. స్టార్ట్. అయ్యో అయ్యో అయ్యో. స్టాప్. 3 బంతులు వేసేసేయండి. స్టాప్ అన్న తర్వాత వేసారు, వెనక్కి వేసేయండి. ఓకే, శిశిరా మీ స్కోర్ 9 18 27 28 29 30 31 32 33 34 35. రెడీ 1 2 3 గో. లోపల రెడ్ దగ్గర రెడీగా ఉంది. రెడ్. స్టార్ట్. నువ్వేంటి వసుంధరా? ఎన్నిసార్లు ఆ బంతి వెనక్కి వచ్చేసిందో అసలు. దానివల్ల ఒక 4-5 పాయింట్లు పోగొట్టేసుకున్నావు. ఇప్పుడు వసుంధర స్కోర్ 9 18 అంతే 18. ఇందాక నీ పాట విన్నాము, ఇప్పుడు మీ పాట వినిపిస్తారా? సునీత గారు ఇంట్రడ్యూస్ ఆయన ఫస్ట్ సాంగ్ గులాబ్. గులాబ్. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో ఈ వేళలో
పాడారు. వెరీ నైస్. విషింగ్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ సింగింగ్. ఓకే, మీ ఇద్దరు ఆట అయిపోయింది. జంప్ అయిపోండి మీరిద్దరు రండి. 1 2 3 గో. ఏంటి ఈదుతుందా? అక్కడికి రెడీగా ఉండు. రెడీ. స్టార్ట్. దెబ్బ గట్టిగానే తగిలింది. నువ్వేంటమ్మా 2 చేతులతోనూ ఎడా పెడ ఆడేస్తున్నావు? అందుకే డబల్ ఆయాసం దేవుడు వచ్చింది. మనకి కొన్ని పనులకి కొన్నిటినే వాడమని చెప్పారు. ఇప్పుడు భోజనం చేయడానికి కుడి చేయి వాడమన్నారా? అలాగే ఏంటి రాయడానికి కుడి చేయి వాడమన్నారు అంటున్నాను. అంతే అంతే ఓకే? అంతే. మరి నువ్వేంటి దోమలు కొట్టడానికి 2 చేతులు వాడినట్టు దోమలు పాడింది కదా, ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఓకే, దీప్తి స్కోర్ చూద్దాము. 9 18 27. రెడీ 1 2 3 గో. నువ్వు రెడ్డి దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు, నేను చెప్పినప్పుడు ఆడు. స్టార్ట్. నువ్వు ఒకసారి 3 వేసావు ఒకటేసారి, ఒకసారి 2 వేసావు. సో నేను ఒక డిస్కౌంట్ పద్ధతిలో నీ దగ్గర నుంచి ఒక 2 తీసేస్తున్నా. అక్క అయినా కూడా ఇక్కడ ఏదో మూడు అన్యాయం వేసింది. జరుగుతుంది. 9 18 19 20 21 22 23. ఇప్పుడు ఎవరైనా పాట పాడొచ్చు. నా ఫేవరెట్ శ్రేయా ఘోషల్ సాంగ్ ఒకటి పాడతాను. నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష జితకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ. ఓ ప్రియతమా ఓ ప్రియతమా. వెరీ గుడ్, చాలా బాగా, చాలా పై సూతిలో ఉంది కానీ బాబాడు. అయిపోయింది, స్కోర్స్ చూద్దామా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అంబర్పేట సెంటర్ నుండి అమీర్పేటకు పోయేటప్పుడు షారోటోలో కలిశాడు సాఫ్ట్వేర్ కుర్రోడు. ఆ ఫిగరు మస్తని పొగిడాడు, ఫట్టున లబ్బులో దింపాడు, స్ట్రైట్ గా మటరుకొచ్చాడు, ఘటుగా ముద్దిమ్మన్నాడు. సిగ్గుతో నేను ముద్దిత్తంటే అరే సిగ్గుతో నేను ముద్దిత్తంటే సెల్ ఫోన్ లో చిత్రించాడు. వద్దు 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 అన్న మాట ఇన్నదు. నేనెవరికి చూపిస్తానా, నేను చూసుకోవడానికే అంటూ ఇద్దరి మధ్య సీక్రెట్ సీను ఇంటర్నెట్ లో ఎట్టేశాడు. ఇంటా బయట ఇమేజ్ మొత్తం డ్రైనేజ్ లోనే కలిపేశాడు. అంతే అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్. అబ్బి అబ్బి నీతో అవుతా ప్యాచప్. చాలా బాగా చేశావు, వెరీ వెరీ గుడ్. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తే భామ. ఓకే, మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. మహేష్ బాబు ఏ సినిమా వస్తుందో గానీ మీరు అందరి నుంచి ఒక సాంగ్ పాడాలి. మహేష్ బాబు పక్కన పిక్చర్స్. శిశిర, మురారి.
కృష్ణవంశీ గారు ఏంటో బుంగమూతి పెట్టినట్టుగా లేదు ఫోటో. చూద్దాం. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనరండి. తెలుగింటి పాలచంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని మరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజును చూసి వెరపోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల నిన్నకు సరిగా లేవని వెలపోవమ్మా. వావ్, వెరీ నైస్ సింగింగ్. మరి ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా మురారి? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు యాక్ట్ చేసిన సినిమా మురారి. గుడ్. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్. పక్కన పిక్చర్స్. దీప్తి. మగధీర. చూద్దాం. ఎలా చెప్పారు మగధీరాని? అంటే రామ్ చరణ్ నాకు ఇష్టం అన్నమాట. సో ఆ సీన్ నేను చాలా సార్లు. అదొకే. మరి రామ్ చరణ్ ఇది రామ్ చరణ్ మీకు ఇష్టం తెలుసు. అంటే మగధీర మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ అలానే ఉంటది కదా బైక్ మీద. అది చెప్పండి. బైక్ మీద అని చెప్పండి. బైక్ మీద 6 పాయింట్లు. యాక్చువల్లీ మగధీర మూవీలో నుంచి నాకు ఒక పేరడీ సాంగ్ ఉంది. ఏది పాడండి. లైఫ్ ఎంత హ్యాపీగుందో నిన్ను నేను వదిలేసాక, లైఫ్ ఎంత జాలీగుందో ఎస్కేప్ అయిపోయాక, ఫోనులో సొల్లు లేదు, రీఛార్జ్ బిల్లు లేదు, బస్ స్టాప్ లో వెయిటింగ్ లేదమ్మా, నీ అమ్మకు నీకు దండాలోయమ్మా, నీ అమ్మకు నీకు దండాలోయమ్మా, పర్ఫ్యూమ్ పూసిన పాయిజన్ నువ్వమ్మా, అయ్యో నరకం.com అడ్రస్ నువ్వమ్మా. నా మీదే పాడాడు పాట. కాదు, పంచదార బొమ్మ పాటేమో అత్యంత రొమాంటిక్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ ని చితి వరకు వెళ్ళినా కూడా నేను నిన్ను కలుస్తానంటే, ఇక్కడేమో నువ్వు నరకం.com అంటా, నువ్వు అదంటా, నువ్వు ఇదంటా. అమ్మ బాబోయ్, బాగుంది దీప్తి, బాగుంది. నెక్స్ట్ సెలబ్రిటీ నిఖిల్. పక్కన పిక్చర్స్. దీప్తి. శంకరాభరణం. శంకర శాస్త్రి గారు, శంకరాభరణం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
సోమయాజులు గారు చేసినటువంటి సినిమా పేరు శంకరాభరణం, అవును. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో. ఇప్పుడు నిఖిల్ చేసిన సినిమా పేరు కూడా శంకరాభరణం. శంకరాభరణం. శంకరా నాద శరీరాపరా వేద విహార హర జీవేశ్వర శంకరా. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్, పక్కన పిక్చర్స్. శిశిర, శివం, చూద్దాం. అమ్మయ్యా, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. శివం. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. దీప్తి, జగదేక వీరుడు అతిలోక సుందరి. చూద్దాం. ఎలా ఎలా ఇలా అంటే తను చిన్నప్పుడు వేసిన క్యారెక్టర్ నాకు బాగా గుర్తుంది. ఆ శామిలి, movie- baby ఆ, శామిలి. baby శామిలి. నా ఫేవరెట్ మూవీ. రాజు అని మాట్లాడేటువంటి క్యారెక్టర్. నేను పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటాగా. అవును రాజు, నేను పైనుంచి చూస్తూనే చూస్తూనే ఉంటాను. ఉంటాగా. ఓకే, 6. ఎందుకు రాజు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారా? లేదమ్మా. చూసావక్క, రాజు ఎలా ఏడుస్తున్నాడు. నేను లేకపోతే రాజు అన్నం తిన్నాడు. నువ్వు రాజును వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పైనుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉండాగా. అండ్ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా, నాని హీరోగా చేసిన అలా మొదలైంది సినిమాలో హీరోయిన్ ఎవరు? నాని ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ నిత్య మీనన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి. 4 పాయింట్స్ శిశిర. తేజు 2. దీప్తి 6. సెకండ్ క్వశ్చన్, నాని హీరోగా చేసిన మొదటి సినిమాలో ఆయన పాత్ర పేరు ఏమిటి? ఫస్ట్ సినిమా పాత్ర పేరు గౌతమ్. ఓకే, ఆప్షన్స్ వద్దా? ఆప్షన్స్ ఇవ్వండి ప్లీజ్. ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకెందుకు ఇస్తాం? మీరు ఆప్షన్స్ అడిగేసరికి తప్పు అనుకున్నాను. అయ్యో. అయితే ఇది కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అయ్యో పాపో అయ్యో పాపో అయ్యో పాపో. నువ్వేమనుకున్నావు నాని ఫస్ట్ మూవీ? అలా మొదలైంది అనుకో. అష్టాచెమ్మ. అక్కడ జరిగిపోయింది. రాంబాబు. రాంబాబు. అసలు పేరు రాంబాబు అయితే స్వాతికి ఇష్టమైన పేరు మహేష్. ఎందుకంటే ఆ పేర్లో వైబ్రేషన్స్ ఉన్నాయి. యా, రాంబాబు రాంబాబు రాంబాబు. యా, ఎలా ఉంది ఆ పేరు? బాబు. రాంబాబు. బాబులా ఉంది. రాంబాబు అనే పాత్ర చేశాడు నాని. ఆ. హీరోయిన్ స్వాతి మహేష్ అనే పేరుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి తన పేరు మహేష్ అని చెప్పుకున్నాడు. ఆ. అయిపోయింది. పదండి. అమ్మమ్మ అమ్మో అమ్మాయి అంటే. నాని నటించిన రైడ్ సినిమాలో మరో హీరో కూడా ఉన్నారు. అతను ఎవరు? ఆప్షన్స్: ఏ తనీష్, బి వరుణ్ సందేశ్. తనీష్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. నన్నే బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నిన్నే. దీప్తి 2 పాయింట్లు. తేజ్ 1.
శిశిర 3. నెక్స్ట్ క్వశ్చన్. నాని నిత్యా మేనన్ల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఏది? కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా సెగ. కరెక్ట్. తమిళంలో వెపం పేరుతో వచ్చినటువంటి ఈ సినిమాలో నిత్యా మేనన్, బిందు మాధవిలు నటించారు. నాకు ఇష్టమైన ఆ పాట సినిమాని ఉంది. తెలుగులో సెగ పేరుతో విడుదల నాకు చేశారు. అందులో ఇష్టమైన పాట ఉంది. ఏంటది? వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా ప్రణయమా హృదయం నిండుగా నాయి సంఘర్షణ నన్నే నచ్చనే ఇది బాధో ఏదో. 6 పాయింట్లు. దీప్తి 3. పాపం వసుంధర బాధేస్తుంది. తీసుకో. వసుంధర 1, తేజు 2. నీకు 6. గులాబీలో ఉంటుంది, మాలతిలో ఉంటుంది, జాజీలో ఉండదు. ఏంటి? లా. అలా ఇలా చెప్పేశారు. ఓహో జాజీలో, గులాబీలో. నీ ప్రశ్న waste నేను అయింది బిస్కెట్ అయ్యాను. ఎలా? నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ పైసా, బి జెండాపై కపిరాజు. పైసా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. శిశిర 2, దీప్తి 1. నీకు 3. నాని, సమంత హీరో హీరోయిన్లుగా చేసిన సినిమాలు ఎన్ని? 2. కరెక్ట్ ఆన్సర్. ఏంటవి? ఈగ, ఏమైంది ఈవేళ. కాదు, ఎటో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఎనీవే, మేము సినిమా పేర్లు అడగలేదు, ఎన్నని అడిగాము, కరెక్ట్ గా చెప్పాం. తీసుకో. శిశిర 4, దీప్తి 2. దోచేయి దొరికింది, దోచేయి అందమైనది దోచేయి, అందరి ఇక్కడ మాటలు అందరి దోచేయి. పాయింట్లు దోచేయి. నీకు 6. నువ్వు ఇప్పుడు ఒక ప్యారడీ సాంగ్ పాడు. నేను గబ్బర్ సింగ్ మూవీలో నుంచి గన్ను లాంటి కన్నులున్న పేరడి వాడతాను. ఓ నల్ల తాను డబ్బ లాంటి పేసు ఉన్న పిల్లడా, అరే కర్మ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. ఓ నల్ల తాను డబ్బ లాంటి పేసు ఉన్న పిల్లడా, కర్మ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. సుందర సుందర బందరు మంకిరా ఓరిని జిమ్మడా. అరే ఎద్దు లాంటి కింకర బుద్ధులన్నీ వంకర, ముదిరిన బెండరా వాగితే చొంగర. పిల్లడా నువ్వు ఉంటే జీవితం పళ్ళు లేని దువ్వెనట్టి వీపు పై గోకడా. పిల్లడా నువ్వు ఉంటే జీవితం సమ్మర్లో మధ్యాహ్నం రోడ్డు పైన ఎక్కడా. ఎంత బాగుందో అసలు. ఆహా, పళ్ళు లేని దువ్వెనతో వీపు గోకడం, సమ్మర్లో రోడ్డు మీద డేకడం. ఓ నల్ల తారు డబ్బ లాంటి పేసు ఉన్న పిల్లడా, అరగరమ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. ఓ నల్ల తారు డబ్బ లాంటి పేసు ఉన్న పిల్లడా, అరగరమ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. ఏ సుందర సుందర బందరు మంకిరై ఆరిపోని బందరా. అరే ఎద్దు లాంటి కింకర బుద్ధులన్నీ వంకర, ముదిరిన పెండరా బాగితే చొంగరా. పిల్లడా నువ్వు ఉంటే జీవితం పళ్ళు లేని దువ్వెనట్టి వీపు పై గోగడా. ఓరి పిల్లడా నువ్వు ఉంటే జీవితం సమ్మర్లో మధ్యాహ్నం రోడ్డు పై డేగడా. ఓ నల్ల తారు డబ్బు లాంటి పేసు ఉన్న పిల్లడా, అరకరమ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. చెరుకు పిప్పితోటి రుద్దిన దొరుకు పోని స్కిన్ వాడిదంటూ ఆయన ఎంతమంది మొత్తుకున్నా మాయ కమ్మినాది నాకు పెళ్లి ముందు. ఫుడ్ బాల్ గ్రౌండ్ లాంటి బుర్రా, పెద్ద నీటి గుండ లాంటి బుర్రా. ఆయన వద్దు వద్దు అన్నగానే ఇప్పుడు ఆపుడక్కు చూసి మోసపోయా. నవ్వితే పాంతిరా, తిండికే పందిరా, మెత్తబడ్డ బుందిరా. లైఫ్కే గండిరా, వైపుకే తొండిరా, పూలు లేని కుండిరా, పోరుకొచ్చిన బండిరా. పిల్లడా నువ్వు ఉంటే జీవితం వింటర్ లో ఊటీలో ఐస్ క్రీమ్ అమ్మడా. ఓరి పిల్లడా నువ్వు ఉంటే
ఓహోలో ఇలాంటి పాటలు అన్ని ఉంటాయన్నమాట. చాలా కామెడీగా ఉంటాయి. అసలు ఈటీవీ ప్లస్ నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. నాని హీరోగా చేసిన స్నేహితుడా సినిమాలో హీరోయిన్ ఎవరు? మాధవీలత. కరెక్ట్ ఆన్సర్. 6. శిశిర 3, దీప్తి 3. గుడ్డు పొడిని తయారు చేయడంలో గుడ్లని వాడరు, మరి వేటిని వాడతారు? ఆప్షన్స్: ఏ వివిధ రకాల పక్షుల మాంసం, బి వివిధ రకాల మొక్కల గుజ్జు. వివిధ రకాల మొక్కల గుజ్జు. కరెక్ట్ ఆన్సర్. 12 రకాల మొక్కల గుజ్జుకి వివిధ రకాల పోషక పదార్థాలని కలిపి ప్రత్యేక రీతిలో గుడ్డు పొడిని తయారు చేస్తారు. ఆ పదార్థాన్ని బియాండ్ ఎగ్స్ అంటారు. గుడ్డులో ఉండేటువంటి అన్ని పోషకాలు దానిలో ఉంటాయి. దాన్ని వివిధ కూరల్లో, బేకరీ ఉత్పత్తుల్లో వాడతారు. అది శాకాహారం కాబట్టి శాకాహారులు బియాండ్ ఎగ్ ని హ్యాపీగా వాడేయచ్చు. అది తీసుకోండి. దీప్తి 1, శిశిర 2. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం వసుంధర. అంజలి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వసుంధర. అంజలి. నెక్స్ట్ చిత్రం తేజు. గోపిచంద్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం తేజు. నాని. నాని అవునా కదా చూద్దాం. హ్యాపీ బర్త్డే నాని. భలే భలే మొగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ అగసిరి గులామునోయ్ నీ అరాని దాననోయ్ భలే భలే మొగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ అగసిరి గులామునోయ్ నీ అరాని దాననోయ్ పడ్డాను పెలగాడా మోసు పడ్డాను మునగాడా. నెక్స్ట్ చిత్రం వసుంధర. స్నేహ. చూద్దాం. రజీనా. -6. నెక్స్ట్ చిత్రం తేజు. సమంత. చూద్దాం. Yes, correct answer. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం తేజు. అల్లరి నరేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం బ్రా. ఓకే, మీ గేమ్ మీరు ఇలా ఒక బంతిని తీసుకొని ఇలా దాన్ని పెట్టేసి ఇలా వెనక్కి వచ్చేసి ఇలా అని ఇలా పడేస్తున్నారు. మళ్ళీ ఇదే స్క్వేర్ లోకో రెక్టాంగిల్ లోకో దాన్ని తీసుకొచ్చి
మళ్ళీ ఇంకో బంతిని పెట్టి ఇప్పుడు దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళి అలా అందులో పడేసి మళ్ళీ అందులోకి ఆ డబ్బాలోకి పెడుతున్నాను. మళ్ళీ ఇంకోటి పెట్టి మళ్ళీ ఇలా అని అలా వేసేస్తున్నారు. ఇలా 1 2 3 1 2 3 1 2 3 అని ఆడటమే ఆట. బాగుంది కదా? చాలా బంతి మీరు రింగ్ లో పెట్టేటప్పుడు ఆ రింగు కరెక్ట్ గా ఆ డబ్బాలోనే ఉండాలి, లేకపోతే మైనస్ అయిపోతుంది. ఓకే, రెడీ? ఒక పేరడీ సాంగ్. ఏంటి ఒక ప్యారడీ సాంగ్ పాడండి. అనగనగా ఒక తెలుగు సినిమా చూసారంటే తరించే జన్మ సినిమా పేరుకు అర్థం లేదు, స్టోరీలోనూ మార్పే లేదు, హీరో ఫేస్ లో ఫీలింగ్ లేదు, హీరోయిన్ కి తెలుగే రాదు, మాటలకు అసలే లాజిక్ లేదు, పాటలకు అసలే మీనింగ్ లేదు, ఫస్ట్ షోకి టికెట్ ఉండదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే, ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే, పరాయి గాయకులంతా పాటల్ని గజిబిజిగా పాడి కూనీలే చేసేస్తుంటే, ఉండి లేని డ్రెస్సుల్లో హీరోయిన్ వయ్యారాలన్నీ ఎక్స్పోజింగ్ చేసేస్తుంటే, పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తుంటే, రౌడీలనే నరికేసేస్తుంటే, ఆ హింసకు అంతేది ఆడోళ్లకు విలువేది, ఆ హింసకు అంతేది ఆడోళ్లకు విలువేది, చెడగొట్టేస్తుంటే సెన్సారేది, అందరి మీద ఈ కక్షేంటి, ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. చెప్పగానే నిజాలు చెప్పేశావులే, మాకు బాగానే అర్థం అయిందిలే. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఓకే, ఎన్ని? 3 2 5 6 7 3 6 7 8 ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో. రింగు వెనక్కి లాగు, వెనక్కి లాగు. రెండు బంతులు మైనస్. అయ్యో 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 అయ్యో, 3 బంతులు మైనస్. అటు వేసిన టైంలో ఇటు వేసావు, లాస్ట్ లో ఒక బంతి టైం అయిపోయిన తర్వాత వేసావు, సో ఈ 3 మైనస్. 1 2 3 4 5 6 36. రైస్ కుక్కర్. ఒక మంచి ప్యారడీ. పాలలో ఉన్న నీళ్లు పాలొడికే తెలుసు, రాళ్ళలో ఉన్న బియ్యం రేషనొడికే తెలుసు, మందులో ఉన్న కల్తీ మందు తాగి పోయినొడికే తెలుసు. ఇది సూపర్ అబ్బా. కనీసం వీళ్ళిద్దరికి బతికుండగా ఏదో ఒకటి తెలుస్తోంది, వాడికి మాత్రం పైకి వెళ్ళిన తర్వాత కానీ వాడికి తెలియట్లేదు అసలు.
రెడీ 1 2 3 గో. అయ్యో, అటు ఇటు కాకుండా వదిలేయడం అంటే ఇదే. మూడు 4 5 6 7 8 48 పాయింట్లు. డిన్నర్ సెట్. శిశిర, నీ టార్గెట్ 10 బంతులు. ఓకే, 59 పాయింట్లు నీ టార్గెట్. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే తేజు విన్ అవుతావు. రెడీ 1 2 3 గో. అంటే ఇంకా 9 కమాన్. అరే అది పెట్టు, బాల్ అక్కడ పెట్టి. అరే వెనక్కి వెనక్కి పెట్టు. అది పెట్టినాక నువ్వు వెళ్ళి బాల్ తెచ్చుకోవాలి. అదే తేజు, అదే శిశిర, అదే ఆడే ఆడనా, గెలిచినా ఓడినా నవ్వుతూ ఉండనా. తర్వాత బాల్ తెచ్చుకో. అదే తేజు, అదే శిశిర, అదే ఆడే ఆడరా, గెలిచినా ఓడినా నవ్వుతూ ఉండనా. 1 2 3 4 5 6 36. పూరి జగ్. సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ తేజు ప్రియా. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాగరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే, నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. ఇవాళ గిఫ్ట్ గెలుచుకుంటున్నారు మీరు, డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. సో మళ్ళీ కలుద్దాము స్టార్ మహిళలో అండ్ ఈటీవీ ప్లస్ లో. మిస్ కాకుండా చూడండి. ఏంటది? బాయ్ బాయ్. అజ్జ బాబోయ్, పెరుగు వడల్లోకి పులిహోర నంచుకోవడం అంట. నాకన్నా వయసు తక్కువ ఉండే వాళ్ళందరూ నా చెల్లెళ్ళే. అంతకన్నా నేను వాళ్ళకి ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదుగా. పాపం వాళ్ళు కూడా నన్ను ఆంటీ అని పిలవలేకపోతున్నారు ఇంత నుంచి ఇంతవరకు. పని చేసావు సిరి, మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను. ప్లీజ్ ఇంకేమి పొద్దు. మరి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందో? నా హైట్ కి కొద్దిగా హైట్ ఉంటే బాగుంటదని. ప్రభాస్ అయినా పర్లేదు, మ్యాచ్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, లైట్ తీసుకోమ్మా. ఆ సెకండ్ అయినా పర్లేదు. ఎవరి పట్టుకొని ఏం అడుగుతున్నాం ఇక్కడ? అరే కుదురుగా ఉండన్ రోహో, నా ఇంజిన్ మీదే చెయ్యేసి ఈ టెక్
అలెగ్జాండర్ తను చనిపోయిన తర్వాత 3 కండిషన్స్ ఉండాలి అని చెప్పాడు అనమాట. ఈ 3 కండిషన్స్ లో ఉన్న నీతి ఏంటని మీరు అనుకుంటున్నారు? డాక్టర్లు ఉన్నా ఏం చేయలేకపోయారు అని.